అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 18 వచనములు. ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. భక్తుడు వెలుబుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి. నిజంగా చూస్తే అతడేమంటున్నాడంటే, నాకు భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని నేను తడుములాడుకోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇల్లంతా గుల్లైనప్పటికీ, నా పొలమంతా బీడుభూమిగా మారినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను. ఈ మాటలు సువర్ణ అక్షరాలతో రాయదగ్గవి. దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలాక్షరాలు కావాలి. ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే, భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు. ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆయన నుండి తనకేదో దక్కబోతున్నదని సంతోషంగా ఎదురు చూస్తుంటాడు. ఇది ఎంత గంభీరమైన నిశ్చయత, ఎంత కీర్తివంతమైన విశ్వాసం, ఎంత అజేయమైన ప్రేమ. తేలిక మనసుతో బాధలను ఎదిరించేవాడు వాటిని తేలిక చేసుకుంటాడు. కన్నీరు కార్చిన వాడు కమ్మని పాట వింటాడు. వానలో పాడే కోయిలమ్మ, అర్థమైంది నీ గీతంలోని మధురిమ, అందులోని సందేశ సగరిమ, మబ్బు ముసిరినప్పుడే పాటకు సమయం.